స్వామివారికి 101 గోవిందా. ఆపండి ఆపండి, మంగళారతులు ఉన్నాయి, ఆపండి. 1011 రూపాయలు కట్నంగా సమర్పించుకున్నారు. వారికి వారి కట్న కానుకలు సమర్పించుకునే భక్తులు గరుడ సేవ వద్ద వచ్చి వారి పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. స్వామివారికి గరుడ సేవ దగ్గర నుంచి తీసుకెళ్లవలసిందిగా కోరుచున్నాం. రోడ్డు బైక్ రిజిస్ట్రేషన్ కాబట్టి బైకులు దూరంగా ఉంచండి కొంచెం. ₹51 కట్నంగా సమర్పించుకున్నారు. వారికి వారి కుటుంబానికి మల్లేశం సార్ గారు స్వామివారికి ₹216 కట్నంగా సమర్పించుకున్నారు. వారికి వారి కుటుంబానికి ₹211 కట్నంగా సమర్పించుకున్నారు. వారికి వారి కుటుంబానికి ఆశీస్సులు భక్తులు స్వామివారి గరుడ నారాయణ గారు స్వామివారికి ₹101 కట్నంగా సమర్పించుకున్నారు. బంధువుల కిష్టయ్య గారి కొడుకు రమేష్ గారు స్వామివారికి ₹51 కట్నంగా సమర్పించుకున్నారు. వారికి వారి కుటుంబాలు ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాం. మిట్టపల్లి బాలకృష్ణ గారు భవానీ వార్షిక చంద్రబాబు వాసులు జిల్లా బాలమల్లయ్య గారు స్వామివారికి వారికి కట్నంగా సమర్పించుకున్నారు. వారికి వారి కుటుంబానికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాం. స్వామివారి వారి వారి కుటుంబానికి ఆశీస్సులు కోరుతున్నాం. దూరంగా చిన్నపిల్లలు దూరంగా ఉండండి కొద్దిగా. శ్రీ సీతారామస్వామి గోవింద, శ్రీ సీతారామస్వామి గోవింద. ఆపండి ఆపండి, మంగళారతులు ఉన్నాయి, ఆపండి. వచ్చి వారిని పేరు నమోదు చేసుకోవాల్సిన కోరుతున్నాము. మంగళారతులు నిదానంగా కట్న కానుకలు సమర్పించుకునేవారు వారి వారి పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. రాధం హరిప్రసాద్ గారు శ్రీజ గారు స్వామివారికి ₹101 కట్నంగా సమర్పించుకున్నారు. దయతో శ్రీనివాస్ గారు స్వామివారికి ₹51 కట్నంగా సమర్పించుకున్నారు. వారికి వారి కుటుంబం పట్నం రమేష్ కామాటి వాస్తవులు స్వామివారికి ₹51 కట్నంగా సమర్పించారు. వారికి వారి కుటుంబానికి స్వామివారి ఆశీస్సులు. స్వామివారికి ₹21 కట్నంగా సమర్పించారు. వారికి వారి కుటుంబానికి స్వామివారి ఆశీస్సులు ఇలా ఉండాలని కోరుతున్నాం. కుటుంబానికి స్వామివారి ఆశీస్సులు. వారికి కట్న కానుకలు సమర్పించే భక్తులు సేవ ఎడంపకత్తి సమర్పించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము.
స్వామి గోవింద గోవింద స్వామి గోవింద గుడివైపు నిన్నపల్లి శ్రీనివాసరావు గారు బంధం సాయిగా స్వామివారికి 50 రూపాయలు కట్టగా సమర్పించారు. వారికి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము. వారికి వారి కుటుంబానికి స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతున్నాం. స్వామివారికి 501 రూపాయలు కట్టగా సమర్పించారు. మంచిదన్న ప్రభుత్వం వారికి వారి కుటుంబానికి స్వామివారి